అరే ఏం తీసినా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. మన వరుణ్ అన్న మాత్రం ఇరగొట్టేసిండు యాక్టింగ్ లా. వరుణ్ తేజ్ గారికి మంచి కంబ్యాక్. హర్రర్ కామెడీ జోనల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చే వాళ్ళకి ఫుల్ బిర్యానీ తినిపించడం చెప్పొచ్చు. నా కొరియన్ కనకరాజు ఒక మంచి మిస్టికల్ హారర్ కామెడీ అని అయితే నేను చెప్తాను. అన్న ముందుగా కొరియర్ కరగానికి యాడ్సెప్ చెప్పాలి. అరే ఏం తీసినా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. మన వరుణ్ అన్న మాత్రం ఇరగొట్టేసిండు యాక్టింగ్ లా. కామెడీ ఎట్లా పండించిండు, అర్రర్లో కూడా మస్తు ఖతర్నాక్ చూపించిండు. అసలు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు అన్న వరుణ్ అన్న. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. వరుణ్ అన్న కెరియర్లో అది మంచి బిగ్గెస్ట్ మూవీ. మొన్న ఓజీ, మొన్న పెద్ది, తర్వాత మళ్ళీ వరుణ్ అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిండు అన్న వరుణ్ అన్న. యాక్టింగ్ మాత్రం ఇరగొట్టేసిండు. మన హీరోయిన్ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం అదరగొట్టేసింది. అంటే ఇక్కడ కూడా బోరింగ్ లేకుండా మాత్రం సూపర్ తీసిన నా డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మెయిన్ యాక్టింగ్ మాత్రం వరుణ్ అన్న మాత్రం కామెడీ మాత్రం సూపర్ చేసినావు అన్న. కామెడీ ఎట్లా చేసినావు, అర్రర్ కూడా అట్లా పండించినావు. నెక్స్ట్ టైం చెప్తాను, ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూసిన మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఛానల్ తర్వాత వరుణ్ తేజ్ కెరియర్లో ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా బోరింగ్ లేకుండా మంచిగా తీసిన సినిమా. డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. వరుణ్ అన్న నెక్స్ట్ ఇంకా మీరు ఒక మంచి మాస్ సినిమా తీయండి. ఇంట్లో కూడా బాగా చేసారు యాక్టింగ్. నెక్స్ట్ రాబోయే సినిమాలో మాస్ క్యారెక్టర్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. హిట్ సినిమా, మెగా ఫ్యామిలీ మొత్తం పెద్ద పండుగ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ సూపర్. కొరియన్ కనకరాజు హిలేరియస్ హారర్ మూవీ అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం కొంచెం కూర్చొని ఫ్యామిలీస్ నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు సినిమా మంచిగా. సో హారర్ ఎలిమెంట్స్ బాగుంటాయి. వరుణ్ తేజ్ గారికి మంచి కంబ్యాక్. ఈవెన్ మేర్లపాక్ గాంధీ గారికి కూడా ప్రీవియస్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఈసారి రైటింగ్ మీద అండ్ ఆయన మెయినే కామెడీ. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూసుకున్నామంటే కామెడీతో పిచ్చెక్కిస్తారు. సో బ్యాక్ టు హిస్ జోనర్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ ట్రోల్స్ అంటారు కానీ మిమిక్ని ట్రోల్స్గా తీసుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. సో ఆ సీన్ థియేటర్లో చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ సెకండ్ హాఫ్లో కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటారు. సినిమా చాలా బాగుంది కొరియన్ కంట్రీ. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ హర్రర్ అంటేనే చాలామంది మ్యాక్సిమం డైరెక్టర్స్ ఫీమేల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, లేడీస్కి. అలాంటిది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు వరుణ్ తేజ్. కిస్టులు కూడా చాలా బాగున్నాయి. కామెడీ సచ్ అయితే కనుక ఆసామ్. మ్యూజిక్ తమన్ బాబాయ్ వావ్ అనిపించే విధానంగా ఎం గాంధీ గారి స్క్రీన్ ప్లే చాలా బాగుంటాయి. బట్ ఈ సినిమాలో ఒక మెసేజ్ అనేది ఇచ్చారు. హర్రర్ కామెడీ జోనల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చే వాళ్ళకి ఫుల్ బిర్యానీ తినిపించడం చెప్పొచ్చు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని వాచ్ చేయొచ్చు. మెగా ఫ్యాన్స్కి ఒక బొనాంజా వాచబుల్ కొరియన్ కనకరాజ్ మూవీ. ఈ సినిమాతో కంబ్యాక్ అని చెప్పచ్చు. బాగానే ఉంది. నైస్. ఆసమ్. నా కొరియన్ కనకరాజు ఒక మంచి మిస్టికల్ హారర్ కామెడీ అని అయితే నేను చెప్తాను. మూవీ మొత్తం ఫన్ జనరేట్ చేస్తాడు సత్య. సినిమాకి హీరో సత్య అనే చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకు అంటే మీరు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ జెన్యున్ కామెడీ అన్న, క్రింజ్ కామెడీ కూడా కాదు, మంచిగా మనసారా నవ్వుకుంటాము. వరుణ్ తేజ్ గారిని ఈజీగా డామినేట్ చేశాడు సత్య సినిమా మొత్తంలో. వరుణ్ తేజ్ గారు అసలు కనిపించారు. ఇద్దరు స్క్రీన్ మీద ఉంటే మనకి సత్య మీదనే కళ్ళు వెళ్తాయి. ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన కామెడీ టైమింగ్, ఆయన స్లాంగ్. అండ్ వరుణ్ తేజ్ గారు కూడా రాయలసీమ స్లాంగ్లో అండ్ ఆ కొరియన్ గెటప్లో చాలా బాగున్నారు. బాగా వర్కౌట్ అయింది. సినిమాకి మైనస్లు అంటే పెద్ద మైనస్ ఫస్ట్ హాఫ్ అన్న. 40 మినిట్స్ ఇంచుమించు అనవసరంగా యాడ్ చేశారనిపించింది. మూవీ మొత్తం చాలా ల్యాగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది. ప్రీ ఇంటర్వెల్ ఒక 20 మినిట్స్ దగ్గర నుంచి మన క్లైమాక్స్ వరకు మూవీ ఇక అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంది స్టోరీలోకి వన్స్ వెళ్ళిపోయాక. డైరెక్షన్ బాగుందన్న. మేర్లపాక్ గాంధీ గారికి అండ్ వరుణ్ తేజ్ గారికి ఇద్దరికి మంచి కంబ్యాక్ అనే చెప్తాను. అండ్ క్లైమాక్స్ ఒక మంచి సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఎలిమెంట్ అని చెప్తా. కానీ ఏంటంటే అక్కడ విఎఫ్ఎక్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఏదో ఏఐతో చేశారా లేకపోతే ఏంటి అనేది. సో అక్కడ కొంచెం దెబ్బడిపోయింది మళ్ళీ క్లైమాక్స్. బట్ జెన్యూన్ అటెంప్ట్. హ్యాట్స్ ఆఫ్ వరుణ్ తేజ్ గారికి, గాంధీ గారికి ఇద్దరికి మంచి కంబ్యాక్. హీరో హీరోయిన్ కాంబినేషన్ చాలా బాగుందన్న. వాళ్ళిద్దరిది కామెడీ టైమింగ్ అండ్ కెమిస్ట్రీ, రొమాంటిక్ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఆన్ స్క్రీన్ మీద. సో యా, రితికా నారు త్రూ అవుట్ ద మూవీ ఉంటారు. క్యూట్గా, బబ్లీగా చాలా బాగా అనిపిస్తారు. అండ్ తమన్ బీజిఎం సినిమాని గట్టిగా లేపింది ఏంటి అంటే తమన్ బీజిఎం. సత్య తర్వాత తమన్ బీజిఎం గట్టిగా లేపింది సినిమాని.
తక్కువ చూస్తాం ఇలా మంచి సినిమాలు ఒకేసారి రావడం. సో నాకు తెలిసి 2 సినిమాలు బాగా వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నా. వరుణ్ తేజ్ గారిది అది అండ్ లోకేష్ కనకరాజు గారిది. సో బోత్ ఫిలిమ్స్ ఆర్ గుడ్, మంచి సినిమాలతో వచ్చారు. అండ్ లాస్ట్ 3-4 వీక్స్ నుంచి మన తెలుగు ఇండస్ట్రీ కళకళలాడుతుంది. సో వరుణ్ తేజ్ గారిది అది కంటిన్యూ అవుతుంది, ఆ స్ట్రీక్ అయ్యింది కాబట్టి సో హ్యాపీగా ఉన్నా. అంటే ఒక తెలుగు ఆడియన్గా మన తెలుగు సినిమా, అలాగే తమిళ సినిమా కూడా వచ్చి పోటీ ఉన్నా మన తెలుగు సినిమాకి కానీ తమిళ సినిమా అన్ని సినిమాలు బాగుండడం చాలా హ్యాపీగా అనిపించింది. సో బోత్ ఫిలిమ్స్ గుడ్. ఈ వారం రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాగున్నాయి, థియేటర్లో చూసే ఫిలిమ్స్. ఈ సినిమా కొత్తగా ఉందన్న, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారన్న, ఇదైతే గ్యారంటీ. హీరోయిన్స్ క్యారెక్టర్స్ కూడా హైలైట్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పక్కన ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. కంపల్సరీ అందరు చూడొచ్చు, ఈవెంట్ ఫ్యామిలీ అంతా. మనం అనుకున్నంత అలా అయితే ఏం లేదు, కానీ గలీజ్ గేమ్ లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క ఆడియన్స్ సాటిస్ఫై అవుతాడు. వర్త్ వర్మ.